అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్కి వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అన్నదాతలపై మరోసారి ప్రకృతి కన్నెర చేసింది. పంటలు చేతికొచ్చి వరికోతలు ప్రారంభమయ్యాక వారిని ఇబ్బందులు పెట్టేందుకు రెడీ అయిపోయింది. మరో వాయుగుండం తరుముకొస్తోందని వాతావరణ అధికారులు పిడుగులాంటి వార్త చెప్పారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. పంటలను కాపాడుకోవటానికి నానా తంటలు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా తీర ప్రాంతాల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఏపీ రైతులను కంటతడి పెట్టిస్తోంది. వరి పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు కురిస్తే పంటలు పాడవుతాయని అన్నదాతలు ఆందోళన చెందుతూ ఉన్నారు. వాయుగుండం ప్రభావంతో 27, 28 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో రైతుల్లో ఆందోళన మరింత పెరిగింది. పంటను కాపాడుకోవటానికి అన్నదాతలు కష్టాలు పడుతున్నారు. ఓవైపు వాయుగుండం ముంచుకొస్తున్న తరుణంలో వరికోత యంత్రాలకు డిమాండ్ ఏర్పడింది. యంత్రాల యజమానులు కూడా రైతుల నుంచి డబ్బులు దోచేస్తూ ఉన్నారు. సాధారణంగా గంటకు 3 నుంచి 4 వేల రూపాయల వరకు ఉంటుంది. ఇప్పుడు 5 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారని రైతులు చెబుతూ ఉన్నారు. చేసేదేం లేక పంటను కాపాడుకోవటానికి ఎక్కువ డబ్బులు ఇచ్చి మరీ వరి కోపిస్తున్నామని చెబుతూ ఉన్నారు. యంత్రాలతో వరి కోయించి ధాన్యాన్ని ట్రాక్టర్లలో పొలాల నుంచి బయటకు తరలిస్తున్నారు. రోడ్డు వెంబడి దారి ఉన్న పొలాల్లో ధాన్యం సులువుగా బయటకు వస్తోంది. కానీ బురదమయంగా ఉన్న పొలాల్లో ధాన్యం మాత్రం అక్కడే ఉంటోంది. దీంతో ఆ రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. కల్లాల్లోనే వడ్లను రాసులుగా పోసి పరదాలు కప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇంకా కొనుగోళ్లు పూర్తిగా ప్రారంభం కాలేదు. మరోవైపు వర్షం నుంచి కాపాడుకునే పరిస్థితి లేదు. దీంతో రైతులు ధాన్యాన్ని అడ్డగోళ్లుగా అమ్మేస్తూ ఉన్నారు. తేమ శాతం ఎక్కువగా ఉన్న కారణంగా 75 కేజీల బస్తాను రైతుల నుంచి 1400 నుంచి 1450 రూపాయల వరకు ధరకి వ్యాపారులు కొనుగోలు చేస్తూ ఉన్నారు. గతేడాది మిగ్జామ్ తుఫాను కారణంగా డిసెంబర్ 3, 4వ తేదీల్లో భారీ వర్షాలు కురిశాయి. అప్పుడు రైతులు నష్టపోయారు. ఇప్పుడు అదే భయంతో తక్కువ డబ్బులకు అమ్మేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. తూర్పు హిందూ మహాసముద్రంపై తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న తూర్పు హిందూ మహాసముద్రం మధ్య భాగాలపై వాయుగుండంగా రూపాంతరం చెందింది.
దక్షిణ బంగాళాఖాతం తూర్పు హిందూ మహాసముద్రం మధ్య భాగాల్లో కేంద్రీకృతమైన వాయుగుండం గంటకు 30 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. వాయుగుండం ప్రస్తుతానికి ట్రిమ్ కోమలికి ఆగ్నేయంగా 530 కిలోమీటర్లు, నాగపట్నానికి 810 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 920 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 1000 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. 2 రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రభావంతో శుక్రవారం వరకు దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. అలాగే దక్షిణ కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.